పెద్ద ఫ్యామిలీ లేదు, చిన్న ఫ్యామిలీ లేదు, చెట్టు కింద ఉండేవాళ్ళు కూడా కలిసే ఉంటారు. ఇప్పుడు చాలామంది చెట్టు కింద ఏదో చిన్న షెడ్లా వేసుకుని ఆ ఇంట్లో భార్యాభర్తలు పిల్లల్ని ఇది చేసుకుని ఆ డేకి తెచ్చుకుని తినేవాళ్ళు హ్యాపీగా ఉంటారు. అండర్స్టాండింగ్, మా ఆయన ఇది తీసుకొస్తాడు, నేను వండి పెట్టాలి, నా పిల్లలకి మంచిగా చూసుకోవాలని ఆ భార్య అనుకుంటుంది, ఆ భర్త నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి అని అనుకుంటారు. ఈ వీళ్ళిద్దరి మధ్య ఎందుకంటే డబ్బు అనేది తక్కువ ఉంటుంది కానీ ప్రేమ ఆప్యాయతలు మాత్రం ఎక్కువ ఉంటాయి మధు. అది పెద్ద విల్లాకి వెళ్ళాం అనుకో, ఈయన అన్ని కంఫర్ట్స్ ఇస్తాడు, 2 మాటలు ఆమెతో మాట్లాడు, అన్నీ ఇస్తాడు, నా భార్య కోసం నగలు కొని పెడతాడు, అన్నీ ఇస్తాడు. భార్యతో మాట్లాడటానికి టైం ఉండదు, క్రియేట్ చేసుకోడు. ఇంకా అలా దూరం అనేది పెరిగిపోతుంది, విడాకులు తీసేసుకుంటారు. ఎక్కువ జరిగేది పెద్ద పెద్ద ఫ్యామిలీస్లోనే డైవోర్స్ అవుతున్నాయి. చిన్న చిన్న వాళ్ళు మిడిల్ క్లాస్ ఇంకా కూడా తల్లిదండ్రులకు భయపడా, సమాజానికి భయపడా కొంత కాంప్రమైజ్ అవుతూ వస్తున్నారు. అంటే మధ్యతరగతి కుటుంబాలు. అదే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా అంటే మా ఫ్యామిలీ ఎంతో అప్పు చేసి నాకు పెళ్లి చేశారు, మా నాన్న ఎంతో కష్టపడుతున్నాడు, మా నాన్న పరువు పోతుందని ఆలోచించి చాలా ఆడబిడ్డలు వాళ్ళ త్యాగం చేసి నా లైఫ్ ఏమైపోయినా పర్లేదు, మా అమ్మ నాన్న హ్యాపీగా ఉండాలి సరే అని కాంప్రమైజ్ అవుతున్నారు. కాకపోతే రేపు మారకపోతాడా ఉంటుందా అని ఒక వాళ్ళకి హోప్ అని హోప్తో బతుకుతున్న ఆడబిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అలా చూసుకుంటే మధు ప్రతి ఒక్క రిలేషన్లో గొడవలు వస్తాయి, ప్రతి ఒక్క రిలేషన్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ప్రేమ ఉంటుంది. మనం ఈ డిస్టర్బెన్స్ని పాయింట్ చేస్తాం కానీ ప్రేమని పాయింట్ చేయం. మనం ముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు లైఫ్లో ఏదో ఒక స్వీట్ మూమెంట్ ఉంటుంది, మన పెళ్లి మూమెంట్ తీసుకోవచ్చు, లైక్ బిడ్డ పుట్టిన మూమెంట్ తీసుకోవచ్చు, అత్తాలతో కలిసి ఉన్నది తీసుకోవచ్చు. అది తీసుకోమను, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జస్ట్ ఎక్కి చేసుకుని లెక్క చూసి అమ్మ నా జీవితం ఇంతే ఇక అయిపోయింది, ఇప్పుడు నేను యాక్షన్ తీసుకోవాల్సిందే అని నిర్ణయం తీసేసి క్షణిక ఆవేశం. ఇప్పుడు సెకండ్ కూడా మనం ఆలోచించాం, ఎవరైనా సరే మధు కోపం వచ్చేసిందంటే ఆ టైంలోనే ఇంక చూపించేయాలి, ఆ సిచ్యువేషన్నే తీసుకుంటాం మనం మైండ్కి. అదే తీసేసుకుని ఆలోచించేసి వీళ్ళు నాకు ఇంకా శత్రువులు, మన ఇల్లే అది, మన మనుషులే కానీ వీళ్ళు నాకు శత్రువుల కన్నా ఎక్కువ చూడటం, వాళ్ళంటే పడకుండా కెట్టనివ్వకుండా వాళ్ళ మీద ఈ చెప్పడం, మా అత్త ఎట్లాంటిది, మా ఆయన ఎట్లాంటిది. ఎప్పుడైనా మధు నేను ఒక్కటి చెప్తున్నా నీకు, ఆడపిల్ల అత్తారింటి విషయాలు పుట్టింట్లో తెలిసిన, పుట్టింట్లో విషయాలు అత్తారింట్లో తెలిసిన జరిగేది విడాకులే ఖచ్చితంగా. చాలా కేసెస్లో ఇది కామన్ రీజన్గా ఉంది మధు. ఫ్యామిలీ టెన్షన్స్, రెస్పాన్సిబిలిటీస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ క్యారీ చేసుకుంటాడు. ఈమె క్యారీ చేస్తుంది, ఈయన క్యారీ చేస్తున్నాడు. ఇద్దరు పర్సనల్ స్పేస్కి వచ్చారనుకో మాట్లాడటాలు ఉండవు. చిన్న చిన్న దగ్గర ఏసీ వేస్తే గొడవ, ఏసీ ఆపితే గొడవ, లైట్ వేస్తే గొడవ, లైట్ ఆపితే గొడవ, పిల్లోడు ఏడిస్తే కూడా గొడవ, కొట్టుకుని ఇప్పుడు పుట్టింటికి వెళ్తుంది, ఇంకా దూరం పెరుగుతుంది. ఆ టైంలో ఇన్ కేస్ ఆ ఎమోషన్స్ క్యారీ చేసుకున్నప్పుడు యూ హ్యావ్ టు సిట్, యూ హ్యావ్ టు టాక్ విత్ యువర్ పార్ట్నర్. నేను చెప్పేదైతే అది. నేను కంప్లైంట్ చేయమని నేను చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లైఫ్ పార్ట్నర్ అంటే నీ ఆఫ్ కదా, ప్రతిదీ ఆయనకి తెలియాలి అంటే తెలియనక్కర్లేదు అని అనుకోకూడదు, ప్రతిదీ తెలియాలి. నీ లైఫ్లో ఏం హ్యాపెండ్ అవుతుందో తెలియాలి, ఆయన లైఫ్లో ఏం హ్యాపెండ్ అవుతుందో నీకు తెలియాలి. అలా తెలిసినప్పుడు మాత్రమే రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు కూర్చోండి, ఏమండి ఇలా అత్తయ్య గారు ఇలా అన్నారు, నా తప్పు ఏమన్నా ఉందా, లేదంటే నేనేదైనా తప్పు చేశానా, నేనేమన్నా చేంజ్ చేసుకోవాలా, ఈ వేలో అట్లా. అంతే, మీ అమ్మ ఇలా అంది, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, లేదంటే మీ ఇంట్లో పంపించి ఎట్లా పంపించేస్తారు అంటే నీ ఇల్లు అది, నీ మనుషుల్ని ఇంట్లోంచి ఎందుకు బయటకు వెళ్ళిపోవాలి, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వేసేయండి, ఇట్లా మాట్లాడతారు. వీడికి కాలదా మరి అంటే ఇన్ కేస్ ఒక్కొక్కరు ఉంటారు అమ్మ నాన్న గురించి కూడా ఆలోచించకుండా ఇంకెక్కువ ఇది ఇచ్చేసి పెళ్ళం మాటలు వినేసి ఇది చేసేసుకునే వాళ్ళు వేరే వాళ్ళు. కానీ అమ్మ నాన్న ప్రాణమైన వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ దీన్ని పంపించేస్తాడు పుట్టింటికి. ఫస్ట్ చేసేది వద్దు, ఆ అమ్మాయికి నాకు విడాకులు ఇప్పించేయండి, బిడ్డలు ఉన్నారా మధ్యలో ఏమున్నారా అనవసరం, నా తల్లి తండ్రిని నేను వదులుకొని వాళ్ళు నన్ను ఎంతో కష్టపడి పెంచారు,
అట్లా అయిపోతుంది. అంటే ఒక్క నుంచి ఆ పాప ఏదో చెప్పుకోవాలని ఉంది, భర్త ఇంకోటి ఏదో అంటాడు అనుకుంది, కానీ ఇంకొకలాగా అయిపోయింది ఇది. కాబట్టి మీరు చెప్పే విధానం కూడా ఇంపార్టెంట్. మీరు కన్వే చేసే ఈ విధానం చాలా ఇంపార్టెంట్ మధు. ఏమండి ఇలా ఇలా జరిగింది, మెల్లగా ఇలా ఇలా జరిగింది, ఏం చేద్దాం, లైక్ మీ పర్సనల్ స్పేస్లో. ఆఫ్టర్ దట్ ఈయన ఏం చెప్తారో వినండి, తర్వాత కన్వే చేసేయండి. ఎందుకంటే మీతో ఉన్నారు కాబట్టి మీలాగే ఆలోచించాలి అని ఏముండదు. ఎవ్రీ వన్ చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. నువ్వు నాలా ఆలోచించు, నేను నీలా ఆలోచించను. కాబట్టి మన థాట్స్ ఆయనకు అర్థమయ్యేలా చేస్తే చాలు. మళ్ళీ ఇలా అండి కిచెన్లో ఇలా ఎక్కువ పని అయిపోతుంది, ఇదండి కొంచెం, ఇదండి అదండి, లైక్ పిల్లల విషయంలో ఇలా చేస్తున్నారండి సంథింగ్ చెప్పిన తర్వాత ఈయన మొదలు పెడతాడు, ఇలా రా బాస్ ఇలా చేస్తున్నాడు, అదిరా ఇదిరా అనేసి ఈయన మొదలు పెడతాడు. సర్లేండి అంతా సర్దుకుంటుందని కన్వర్సేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది చూడు, ఎంత స్వీట్ అవుతుందో చూడు. నేను నీకున్నాను, నువ్వు నాకున్నావు అనే వరకు వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి, గొడవల దగ్గర నుంచి. అలా ఏదైనా మన చేతిలోనే ఉంటుంది మధు. అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అనేవి ఏం లేవు. ఇవి మన రెండు చేతుల్లాగే ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్ అంతే. అలా మన రెండు చేతుల్ని మనం ఎలా అయితే చూసుకుంటూ ఉంటామో, పెళ్ళి కూడా ఇప్పుడు డిఫరెన్స్ అనేది ఏం ఉండదు మధు. మనకు వచ్చే పార్ట్నర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం మార్చుకోవాలి. ఇన్ కేస్ వాడు మంచోడు కాదంటే మార్చుకోవాలి. కొంతమంది అంటారు వాడు ఏం చేసినా మారడు, వాడు ఇలాగే ఉంటాడు, నాకు ఆడసలు వద్దు అంటే వీళ్ళు ఏం చేయరు. నేను చాలా చేశానని అంటారు, ఏం చేయరు. కానీ ఎవరైనా వింటారు మధు, మనిషి మారుతాడు, మనిషి అనేవాడు ఖచ్చితంగా మారుతాడు. అది నువ్వు చెప్పే విధానం, నువ్వు నీ ప్రేమని మార్చుకునే విధానం, నువ్వు చూపించే విధానం. నీ ప్రేమ ఉంటుంది నీకు, అబ్బాయి మీద అబ్బాయి మీద ప్రేమ ఉంటుంది, నీకు అమ్మాయి మీద ప్రేమ ఉంటుంది, కానీ చూపించే విధానం నువ్వు చూపించే విధానాన్ని మార్చుకోవాలి, అంతేగాని పర్సన్ వదులుకోకూడదు. నేను చెప్పేదైతే అదే. ఏ మ్యారేజ్ అయినా నిలబడుతుంది మాధు, ఏ మ్యారేజ్ అయినా నిలబడుతుంది. ఎందుకంటే పెళ్లి చేసుకుంది నువ్వే కదా, నిన్ను ఆయన చేసుకున్నాడు, నువ్వు ఆయన చేసుకున్నావు. పెళ్ళి ఇద్దరి ఇష్టంతోనే జరిగింది. ఇన్ కేస్ ఇష్టంతో జరగకపోయినా ఆఫ్టర్ మ్యారేజ్ చాలామంది హ్యాపీగా ఉన్నారు, బికాజ్ ఆఫ్ అండర్స్టాండింగ్. కాంప్రమైజెస్ లేదంటే పెళ్ళి అనేది నిలబడదు. కాంప్రమైజ్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే కాపురం చేస్తున్న నీ హస్బెండ్ అయినా కొంచెం నువ్వు గౌరవం ఇవ్వాలి. ఏంట్రా పోరా అంటే నీ పర్సనల్ స్పేస్లో ఓకే ఫైన్, కానీ సమాజంలో ఆయన గౌరవం తీసేలా నువ్వు ప్రవర్తించకూడదు. అలా ఉంటే నువ్వు ఆయన గౌరవం పెంచే విధంగా ఉంటే ఏ హస్బెండ్ వదులుకుంటాడు ఆ అమ్మాయిని? ఇన్ కేస్ ఆయనకి నచ్చలేని పనులు ఈవిడ చేసినా కూడా నా భార్య అని వెనకేసుకొస్తాడు. ఎటువంటి డైవర్స్ అని, విడిపోవడాలని, ఇల్లీగల్ అఫైర్స్ అని తగ్గిపోతాయి. ఇల్లీగల్ అఫైర్ కూడా ఉండదు. ఎందుకు ఉంటుంది ఇల్లీగల్ అఫైర్ కూడా? దీనివల్లే వస్తుంది. మీ మధ్య దూరం పెరిగితే ఇంకో పర్సన్ దగ్గర అవుతుంది, అంతే కదా. ఇప్పుడు చాలా సింపుల్ మధు, మన మధ్య గ్యాప్ 1-2 మీటర్స్ ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్కి 1 మీటర్ కూడా ఉండకూడదు. అలా మన గ్యాప్ అనేది మెయింటైన్ చేసేస్తున్నారు వీళ్ళు. గ్యాప్ అనేది మెయింటైన్ చెయ్యకూడదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడూ కలిసే ఉండాలి, ఎప్పుడూ దగ్గరగానే ఉండాలి. ఇన్ కేస్ బయటికి వెళ్ళాల్సి వస్తే మీ వైఫ్ని కూడా తీసుకుని వెళ్ళిపోండి. లేదు అంటే కనుక ఇప్పుడు ఆర్మీ సంథింగ్ పెద్ద పెద్ద జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకంటే తప్పనిసరి పరిస్థితి అదైతే మనం. కానీ వాళ్ళెంత అండర్స్టాండింగ్ ఉంటారు తెలుసా? లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని ఒక పేరు కూడా ఉంది కదా, మనం దూరంగా ఉండి కూడా ప్రేమించుకుంటూ ఉంటారు. అంటే ప్రేమ ఎంత ప్యూర్ అంటే మధు, మనం ఇచ్చే కొద్దీ వస్తుంది. ఒక మనిషిని మనం ప్రేమించి చూస్తే ఎంత బాగుంటుందంటే ఆ ఫీల్లోనే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. నేను ఏం చెయ్యాలి, వాళ్ళ కోసం ఎలా మాట్లాడాలి, ఎలా కన్వే చేయాలి, ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కమిట్మెంట్, ఎఫర్ట్ లేకపోతే ఏ రిలేషన్ నిలబడదు మధు. అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, తెగిపోతుంది. వాళ్ళు లాగుతారు, వీళ్ళు లాగుతారు, రిలేషన్ అనేది బ్రేక్ అయిపోతుంది. కాబట్టి మనం తెగేదాకా లాక్కుండా గట్టిగా పట్టుకోవడానికి చూద్దాం.
రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకుందాం. మన లైఫ్ పార్ట్నర్తో లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే లైఫ్ లాంగ్ బాధపడుతూ స్పెండ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళతో. ఎందుకంటే ఎక్కువ మనం ఉండేది లైఫ్ పార్ట్నర్తోనే. చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఆడపిల్లలకి చెప్పేది, మగవాళ్ళకి చెప్పేది కూడా ఒకటే. నీ లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకుని దాంట్లో కూడా నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళతో నువ్వు లైఫ్ లాంగ్ ఉండగలవా, లేదా వాళ్ళు చెప్పారో వీళ్ళు చెప్పారని పెళ్లి చేసుకోకుండా వాళ్ళు మనకి సెట్ అవుతారా, లైఫ్ లాంగ్ వాళ్ళతో మనం సర్వే అవుతామా లేదా అని చూసుకుని పెళ్లి చేసుకుంటే బెటర్. మధు, లవ్ అరేంజ్ కాకుండా వాళ్ళతో కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే ఓకే సూపర్. థ్యాంక్ యూ మధు. ఇది ఇవాల్టి అప్డేట్ అండి. మళ్ళీ ఇంకొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. చూస్తూనే ఉండండి PRK న్యూస్. నేను మిస్ ప్రియా వర్మ.